ప్రభు సన్నిధిలో సంఘముగా కలిసి ప్రభువును ఆరాధించుటకు, ప్రభువుని కనపరచుటకు, ప్రభు సాక్షులుగా నిలబెట్టుకున్న విధానం బట్టి దేవునికి ఎంతగానో వందనస్తులు వహించున్నాము. నాకు ఇట్టి ఆధిక్యతను అనుగ్రహించిన దేవునికి సంఘమంతటి కూడా ప్రభుని స్వీకరిస్తున్నాము వందనము తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య సందేశంలోనికి మనం యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనంలో కనుక మనం చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనంలో, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చాలండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తాను ఏ రీతిగా ప్రాణం పెట్టడానికి, తాను ఏ రీతిగా అధికారము తండ్రి ద్వారా అధికారమును కలిగి ఆ అధికారమును బట్టి తనకు ప్రాణం పెట్టడానికి కానీ తన ప్రాణము తీసుకోవడానికి కానీ అట్టి అనుమతిని తండ్రి ద్వారా పొందుకొని ఉంటున్నాడు. కాబట్టి అట్టి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ మంచి కాపరికి దొంగకి ఉన్న తేడాను తెలియజేస్తున్నాడు. ఒక దొంగ ఎందుకొరకు వస్తాడంటే దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకే వచ్చును గాని మరి దేనికి రాడు. వాడి యొక్క ప్రత్యేకమైన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దొంగతనము, హత్య, నాశనము. వాడి యొక్క మోటో అది. దొంగగా జీవిస్తున్నాడు కాబట్టి. కానీ కాపరి అయితే గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని అంటున్నాడు. ఎందుకంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరికి ఏంటి తేడా? కాపరి ఉన్నాడు, మరి నేను కాపరిని అని చెప్పవచ్చు కదా. కానీ నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే కాపరిలో కూడా చెడు కాపరి ఉంటాడు. కాపరిలో కూడా 2 రకాలుగా ఉంటారు, మంచి కాపరి, చెడ్డ కాపరి. కానీ నేనైతే గొర్రెలకు మంచి కాపరిని. ఎందుకొరకు నేను మంచి కాపరిని అంటే గొర్రెల కొరకు నా ప్రాణమును కూడా పెట్టడానికి నేను సిద్ధపడి ఉంటున్నాను. ఆ గొర్రెల కొరకే ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని. అయితే మనం చాలాసార్లు విన్నాం గొర్రెల గురించి, కాపరి గురించి చాలాసార్లు విన్నాం. అందరికి కూడా తెలిసిన వాక్య భాగమే కీర్తనలు 23. ఏముంటుంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అవునా? దాని కింద అంతా ఉంటుంది. కొందరు ఏమంటారంటే నాకు ఏమి కలగదు. యెహోవా నా కాపరి కానీ నాకు ఏమి కలగదు. ఎంత అర్థం మారిపోయిందో చూడండి. లేమి కలగదు బదులు నాకు ఏమి కలగదంటే నువ్వే పలుకుతున్నావు ఏమి కలగదని. నీకు ఇంకేం కలుగుతుంది? నీకు ఏమీ కలగదు. అయితే ఇక్కడ గమనిస్తే యెహోవా నా కాపరి. మరి ఆయన కాపరిగా ఉంటే నీకు క్రిందున్న ఆశీర్వాదములను వస్తాయి. అసలు కాపరి అంటే ఏంటి? కాపరి అంటే ఏంటి? కాపరి గురించి చాలాసార్లు విన్నాం. యెహోవా నా కాపరి, యేసయ్య గొర్రెలకు మంచి కాపరి, ఆ గొర్రెను నేనే, ఆయనే నాకు మంచి కాపరి. అసలు కాపరి అంటే ఏంటి? సరే, మీరు ఇంతవరకు ఏం విన్నారో, ఏం నేర్చుకున్నారో? కాపరి అంటే మీ అనుభవంలో, మీ దృష్టిలో ఎలా ఉంటాడో అసలు అర్థం ఏంటి కాపరి అంటే? అమ్మా
పోనీ కాపరికి అర్థం ఏంటి? కాపరి అనే మాటకి అర్థం ఏంటి? కాపరి అంటే కాయువాడు, కాపాడువాడు. ఓకే, మరి డెఫినేషన్ ఏంటి? నిర్వచనం. సరే, కాపరి అంటే అర్థం కాయువాడు, కాపాడువాడు, రక్షించువాడు. మంచిది. కాపరి డెఫినేషన్ ఏంటి చూద్దాం. కాపరి యొక్క డెఫినేషన్, నిర్వచనాన్ని మనం కనుక చూసినట్లయితే, కాపరిలో మొదటి అక్షరము కా. కా అంటే కాయువాడు. కా అంటే కాయువాడు, కాపాడువాడు. నిజముగా గొర్రెలను కాయువాడు, కాపాడువాడే కాపరి. కేవలము గొర్రెలతో ఉన్నంత మాత్రాన వాడు కాపరి కాడు. గొర్రెల ప్రక్క నిలబడి సెల్ఫీలు తీసుకున్నంత మాత్రాన కాపరి కాడు. గొర్రెల ప్రక్కన ఫోటోలు తీసుకొని నాకు ఇన్ని గొర్రెలు ఉన్నాయని చూపెట్టుకున్నంత మాత్రాన కాపరి కాడు. అందుకే గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత, శిష్యులకు కనబడిన తర్వాత మరి ఒక వారం వచ్చేసరికి పేతురు ఏం చేస్తాడంటే, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానంటే, తానే అంటే మీరందరూ ఏమంటారు? తందానా అంటారు. పేతురు ముందుంటాడు దేనికైనా కూడా. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అంటే, నువ్వు పోయినాక మేమెందుకు, ఇంకా మేము కూడా వస్తాం అని అందరూ వెళ్ళారు. రాత్రి అంతా శ్రమపడ్డారు, చేపలు పడలేదు. ప్రభు ఉదయకాలంలో వచ్చాడు, వారిని దర్శించాడు, వారికి ఆహారం సిద్ధపరిచాడు. వారి కొరకు నిప్పుల మీద ఆ చేపలను కాల్చి, రొట్టెలు కాల్చి సిద్ధంగా ఉంచాడు వారి కొరకు. తిన్నాక, భోజనం అయ్యాక పేతురును ప్రభు ప్రశ్నిస్తున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం ఆ సంఘటన మనం చూడగలము. అక్కడ ముమ్మారు అడుగుతున్నాడు ప్రభు పేతురుని. 16వ వచనంలో రాయబడిన మాట, 21వ అధ్యాయం 16వ వచనంలో, మరలా ఆయన, యోహాను కుమారుడమైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. మొదటిసారి అడిగినప్పుడు ఏమన్నాడు? నా గొర్రె పిల్లలను మేపమన్నాడు. మొదటిసారి అడిగాడు, యోహాను కుమారుడు సీమోను, వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నా గొర్రె పిల్లలను మేపమన్నాడు మొదటిసారి. కానీ రెండోసారి అడిగినప్పుడు నా గొర్రెలను కాయమని చెప్పాడు. మరలా మూడవసారి అడిగినప్పుడు 18వ వచనంలో నా గొర్రెలను మేపమంటున్నాడు. చూడండి, అంటే ఒకటే ప్రశ్న పేతురును 3 సార్లు ప్రభు అడుగుతున్నాడు. ఆయన ఒకటే సమాధానం చెప్తున్నాడు, ప్రేమిస్తున్నాను ప్రభు అంటున్నాడు. కానీ ప్రభు ఇచ్చే సమాధానము, దానికి ప్రభు ఇచ్చే ఆజ్ఞ 3 రకములుగా ఉంటుంది. మొదటిదేమో, నా గొర్రె పిల్లలను మేపము. ఏంటంట? గొర్రె పిల్లలుగా ఉంటున్న వాటిని నువ్వు మేపాలా. మేపడం అంటే వాటికి సమయానికి మేతను సమకూర్చడము, అవి తినాల్సినటువంటి ఆహారంను, గడ్డిని, పచ్చికను అక్కడికి నడిపించడమా, లేకపోతే వాటి దగ్గర తీసుకురావడమా, వాటికి సమయానికి నీళ్లు పెట్టడమా, అది మేపడం. మొదటిదేమో నువ్వు గొర్రె పిల్లల్ని మేపమంటున్నాడు. రెండవదిగా గొర్రెలను కాయము అంటున్నాడు. అంటే వాటిని కాపాడము. భోజనం పెట్టినంత మాత్రాన సరిపోదు, నువ్వు మేత పెట్టినంత మాత్రాన వాటికి సరిపోదు. వాటిని శత్రువుల నుండి, దుష్ట మృగముల నుండి, ఖడ్గ మృగముల నుండి, క్రూర మృగముల నుండి కూడా నువ్వు వాటిని కాయాలి, కాపాడాలి. తర్వాత మూడవదిగా అవి పెరిగి పెద్దవైన తర్వాత మందను నీవు మేపుము అంటున్నాడు. ఎందుకు ముమ్మారు ప్రభువు ఈ రీతిగా పేతురుని అడిగాడంటే, పేతురు ముమ్మారు ప్రభువుని ఎవరో నేను ఎరుగను అని బొంకినవాడు. ప్రభు ముందే చెప్పాడు, ప్రభువా నేను అలాగ చెయ్యనన్నాడు. కానీ నిశ్చయముగా నువ్వు చేస్తావు, నువ్వు చేసిన తర్వాతనే కోడి 2 మార్లు కూస్తుందని ప్రభు చెప్పాడు. అట్టి రీతిగానే జరిగింది.
పశ్చాత్తాపడ్డాడు. అందుకే ప్రభు మరలా ముమ్మారు ఆయనతో ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఎందుకొరకంటే ప్రవచన రీతిగా ఇదిగో నేను కాపరిని కొట్టుదును, మందల్లోని గొర్రెలన్నీ కూడా చెదిరిపోవునని ముందుగానే ప్రవచనం రాయబడి ఉంది. ఆ ప్రవచన రీతిగానే కాపరైన యేసుక్రీస్తును ఆ వారందరూ కూడా బంధించడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు, విడిచిపెట్టారు, వెళ్ళిపోయారు, తప్పించుకున్నారు, పారిపోయారు. పేతురు యోహాను అయితే వెంబడి వచ్చారు, కానీ నేను ఎరుగనని పేతురు సెలవిస్తున్నాడు. అలాంటి పేతురునే నేను ఎవరినైతే ఎరుగను అని ముమ్మారు బొంకాడో అదే పేతురుకు మరల పునరుద్ధానుడైన యేసు క్రీస్తు సెలవిస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటంటే నా గొర్రెలను కాయము, కాపాడము అన్నప్పుడు అట్టి రీతిగానే ఆయన ముందుకు వచ్చినట్టుగా చూస్తున్నాం. అందుకే చూడండి, అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 21వ వచనంలో పేతురు ఎలాగ మారిపోయాడో ఇక్కడ మనం గమనిస్తే చూడండి. 10వ అధ్యాయము 21వ వచనంలో పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెదకువాడను నేనే. ఇక్కడ చూడండి, ఆయన సమాధానం చూడండి. పేతురు ఏమంటున్నాడంటే ఇదిగో మీరు వెదకువాడను నేనే. ఒకప్పుడు చూడండి పారిపోయే పరిస్థితి అయినది. ఒకప్పుడు నేను ఎవరో, అసలు ఆయన ఎవరో, ఆయనకు నాకు సంబంధం ఏంటో, ఆయనను ఎప్పుడు చూడను కూడా చూడలేదు, ఆయనను చూసిన వాడు నశించపాడు గాక శపించుకొని తన్ను తానే తిట్టుకున్నటువంటి ఆ పేతురే ఇప్పుడు చూడండి వెతికే వారికి ముందుగా వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే ఇదిగో మీరు వెతుకువాడను నేనే. ఎంతటి మార్పు వచ్చిందంటే గొర్రెలను కాయమని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వీరు ధైర్యంగా ఎప్పుడు అంటే పునరుత్థానుడైన యేసుక్రీస్తును చూసి ఆయన మాటకు లోబడి ఆయన చెప్పిన రీతిగానే పెంతెకోస్తు పండుగ దినము వరకు కూడా 50 దినములు దేవుని సన్నిధిలో వారు మేడ గదిలో ఉపవాసం ఉండి ప్రభువుని ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు ఆ పెంతెకోస్తు పండుగ దినం నాడు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ వారి మీద రాలగా వారు శక్తి పొందుకొని అన్య భాషలు మాట్లాడసాగింది. ఆ పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నాక అప్పుడు ధైర్యం వచ్చింది వారికి. ఒకప్పుడు పిరికివాడిగా ఉన్నటువంటి పేతురు ఇప్పుడైతే ధైర్యంగా ఆ నజరేయుడైన యేసు క్రీస్తు కొరకు మేము చనిపోవడానికి కూడా సిద్ధమే అని ముందుకు వెళ్తున్నారు. ధైర్యంగా ఆయన కొరకు దెబ్బలు తినడానికి కూడా మేము సిద్ధమే అంటున్నాడు. ఎందుకొరకంటే ప్రభు ఇచ్చిన మాట, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ప్రభు ఇచ్చిన సందేశం, నువ్వు నా గొర్రెలను కాయము కాపాడువాడుగా ఉంచున్నాడు. కాబట్టి పేతురు ఇదిగో మీరు వెతుకువాడను నేను. ఒకప్పుడు పారిపోయేటువంటి స్థితి, కానీ ఇప్పుడైతే ఎదురుగా నిలబడి నేనే మీరు వెతుకుతున్నటువంటి పేతురునని ఆయన సెలవిస్తున్నాడు. దావీదు జీవితంలో కూడా ఆయన కాపరిగా బాల్యము నుండే తండ్రి మందను మేపుతూ అడవిలో మందను కాయిచుండేటువంటి వాడు. ఆ కాసేటువంటి అనుభవమే ఆయనకి ఏం నేర్పించింది? గొలియాతుతో యుద్ధము చేయడానికి ధైర్యంనిచ్చింది. ఇక్కడ గమనిస్తే ఆ గొలియాతును చూసి అందరూ భయపడుతున్నారు. సౌలు రాజు అటువంటి భయపడుతున్నాడు. యుద్ధ ప్రవీణుడే, సైన్యం ఉంది, కానీ వాడి ఆకారాన్ని చూసి భయపడిపోయి ఎవ్వరు ముందుకు రావట్లేదు. కానీ దావీదైతే బాలుడుగా ఉన్నప్పుడే ముందుకు వచ్చి నేను వెళుతాను, వాడితో యుద్ధం చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వమంటే సౌలు కూడా అంటున్నాడు, రాజు కూడా అంటున్నాడు, నీవు బాలుడవే, వాడికి ఉన్నటువంటి యుద్ధ అనుభవంలో కూడా నీ వయసు లేదు, నువ్వు ఎలాగ వాడితో పోరాడతావంటే దావీదు ఇచ్చిన సమాధానం ఒకటే, నేను నా తండ్రి గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుగుబంటియు ఆ గొర్రెలను నోట కరుచుకొని వెళుతుండగా నేను వాటిని కొట్టి చంపి వాటి నోటిలో నుండి, చూడండి, గొర్రెలకు ప్రాణహాని కలగకుండా వాటి నోటిలో ఉన్నటువంటి గొర్రెలను నేను కాపాడినాను.
ఆ సింహములను ఎలుగుబంటును కొట్టడానికి నాకు ధైర్యమునిచ్చిన నా దేవుడని యెహోవా నామమున యెహోవా పక్షముగానే నేను యుద్ధానికి వెళ్తానన్నప్పుడు సౌలు రాజు సరే అంటారు. అంటే ఇక్కడ గమనించండి, దుష్టుడితో పోరాడాలన్నా, ఒక రాజ్యం మీద అధికారం రావాలన్నా ఆయనకు అనుభవం ఎక్కడి నుండి వచ్చింది? గొర్రెల ద్వారానే అనుభవం వచ్చింది. ఆ గొర్రెలను, జంతువులను కాయడం ద్వారానే అనుభవం వచ్చింది. ఆ సింహాన్ని చీల్చగలిగినటువంటి అనుభవం, ఆ ఎలుగుబంటిని కొట్టగలిగిన అనుభవం కూడా ఆ గొర్రెలను కాల్చుండగా వచ్చింది. ఆ అనుభవమే, ఆ ధైర్యమే ఈ గొలియాతును కూడా హతమార్చడానికి ఉపయోగపడింది. ఆయన అనుకున్నాడు, నేను ఆ సింహాన్ని కొట్టేసిన వీడంతా సింహం ఉందట, నేను ఆ ఎలుగుబంటిని చీల్చేసిన ఆ ఎలుగుబంటిని కొట్టడానికే దేవుడు నాకు తోడై ఉంటే ఈ గొలియాత్ ఎంత? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు? ఆయన రోషము, దావీదు కలిగిన రోషం ఏంటంటే వారిని తిడుతున్నారని కాదు, దేవుణ్ణి దూషిస్తున్నాడని ఆయనకు రోషము. జీవము గల దేవుణ్ణి తిరస్కరించుటకు, ఆయన మామూలు దేవుడు కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయనను దూషించుటకు వీడేపాటి వాడు? సున్నతి లేని ఫిలిస్తీయుడు వీడేపాటి వాడు? సున్నతి కలిగినటువంటి ప్రజలందరేమో భయపడుతున్నప్పటికీ ఇతడు మాత్రము, దావీదు మాత్రము, నేను గొర్రెలను కాయవాడుగా ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ అనుభవమే ఈ గొలియాతుతో యుద్ధములు నాకు తోడ్పాటును అనుగ్రహిస్తుందని ముందుకు వెళ్ళాడు. అట్టి రీతిగానే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఫిలిస్తీన్ల చేతిలో నుండి కాపాడినాడు, సంరక్షించినాడు, విడుదలను అనుగ్రహించినాడు. వారికి అవమానం కలగకుండా, వారి ద్వారా వారి దేవుడికి కూడా అవమానం కలగకుండా వారిని కాపాడినాడు. నిజమైన కాపరి, నిజమైన కాయువాడుగా, నిజంగా కాపాడువాడుగా దావీదు నిలిచి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాపరిలో రెండవ అక్షరం ఏంటి? పా. మొదటిగా కాపాడువాడు, కాయువాడు. రెండవదిగా పా. పా అంటే పరిచర్యలో ఎదిగింప చేయువాడు. కాపరికి ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే పరిచర్యలో ఎదిగింప చేయాలి. మొదటిగానేమో కాపాడాలి మందను, రెండవదిగా ఆ గొర్రెలను పరిచర్యలో ఎదిగింప చేయాలి. అది ఏ రీతిగా ఎదిగింప చేయాలి? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమైపోయేటప్పుడు శిష్యులకు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. గ్రేట్ కమిషన్ అంటారు దాన్ని. గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? ఏంటి ఆజ్ఞ? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనము చదవండి. మత్తయి సువార్త చివరి అధ్యాయము 18 నుండి 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పారు. ఇది గ్రేట్ కమిషన్. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన గొప్ప పరిచర్య ఆజ్ఞ ఏంటి అంటే, మీరు వెళ్ళి సమస్త జనులను ఎవరిగా చేయాలంట? సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. అవునా? ఇందులో ఏమన్నా తేడా ఉందా? మరి ఇది జరుగుతుందా? ప్రభువు స్పష్టంగా శిష్యులకు ఆజ్ఞనిచ్చి ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.
మరి ఏం జరుగుతుంది? కాపరిగా ఉండవలసిన వాడు, కాపరిగా చేయవలసిన రెండవ లక్షణము పరిచర్యలో తన గొర్రెలను ఎదిగింప చేయవలసిన వాడు ఏం చేస్తున్నాడు? ప్రభువేమో సమస్త జనులను శిష్యులనుగా చేయడంటే వీరేం చేస్తున్నారు? సమస్త జనులను విశ్వాసులుగా చేస్తున్నారు. ఇది నిజమైన కాపరి చేయనటువంటి పని ఏంటంటే సమస్త జనులను ప్రభువేమో శిష్యులుగా చేయమంటున్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, ఆ అధికారంతో నేను మీకు చెబుతున్నా, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించుదునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడని చెప్తే వీరు ప్రభు ఆజ్ఞని పక్కన పెట్టి, ప్రభు కమిషన్, గ్రేట్ కమిషన్ పక్కన పెట్టి ఓన్ కమిషన్ ఫాలో అవుతున్నారు. సొంత నిర్ణయంతో ఫాలో అవుతున్నారు. ఏంటంటే నా సంఘంలో 5,000 మంది విశ్వాసులు ఉన్నారు, ప్రభువుకు అవసరమా? నీ సంఘంలో ఎంతమంది శిష్యులు ఉన్నారో ప్రభు అడిగితే, ప్రభువా నన్ను మించి నమ్మకమైన శిష్యులు ఎవరు లేరు ప్రభువా మా 5,000 మందిలో, అందుకే నేను శిష్యులను తయారు చేయట్లేదు ప్రభువా, నేను ఒక్కనే ప్రభువా చాలు ప్రభువా నీకు నేను నమ్మకమైన శిష్యుడిని. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నువ్వు చేసే పని ఏంటి? నా సంఘంలో వారానికి 25,000 మందితో ఆరాధన చేస్తాను. అది లేఖనం నెరవేర్పు ఎక్కడ? ప్రభు ఎక్కడ చెప్పాడు? నీ సంఘములో ఇన్ని వేల మంది విశ్వాసులను తయారు చేయమని ప్రభు ఎక్కడ చెప్పాడు? నువ్వు ఎలా కాపరి అవుతున్నావు? నా సంఘం చాలా పెద్ద సంఘము, నా సంఘం ఆసియాలోని పెద్ద సంఘము, నా సంఘంలో 10 ఆరాధనలు జరుగుతాయి, నా సంఘంలో ఒక్కొక్క ఆరాధనలో 10,000 మంది వస్తారు. ఎవరికి? నువ్వు నిజమైన కాపరి అయితే పరిచర్యలో ఎదిగింప చేయవలసిన లక్షణం ఏమైపోతుంది? నీకు దేవుడు అనుగ్రహించిన తలాంతులు ఏం చేస్తున్నావు? నీకు వాక్యానుభవం ఉంది, ప్రార్థన అనుభవం ఉంది, నీకు ఆర్థిక వనరులు ఉంటున్నాయి, నీవు అవసరమైతే ఒక బైబిల్ కాలేజ్ తయారు చేసి శిష్యులను ఎందుకు తయారు చేయట్లేదు? నీవెప్పుడు కూడా నీకు గొర్రెలుగానే ఉండాలా? నువ్వు చెప్పినట్టల్లా తలాడించుకుంటా నీ ముందట కూర్చొని గొర్రెలుగానే ఉండాలా? నువ్వు ఒక్కడి మాత్రమే కాపరిగా ఉండాలి. మరి ప్రభు ఇచ్చిన ఆజ్ఞను ఏం చేస్తున్నావు నువ్వు? అప్పుడు అలాంటప్పుడు నువ్వు ఎలా కాపరి అవుతావు? నువ్వు చెప్పుకునేటువంటి ఈ కొలతలన్నీ ఎవరికి? ఎందుకు? ఎవరి మహిమ కొరకు? ప్రభు స్పష్టంగా నేను తండ్రి యొద్దకు వెళుతున్నా, నా యొక్క పనిని నేను మీకు అప్పగిస్తున్నా, మీరు నా పని చేయండి, నాకు బదులుగా నేను ఎలాగైతే మిమ్మల్ని శిష్యులుగా చేశానో మీరు వెళ్ళి శిష్యులను తయారు చేయండి అంటే, శిష్యులను తయారు చేయకపోతే నువ్వు నిజమైన కాపరి ఎలాగవుతావు? కానీ అపోస్తలులు చూడండి, ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను వారు ఎంత చక్కగా నెరవేర్చినారో చూడండి. 6వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం చూడండి. అపోస్తలులు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను ఎంత ఖచ్చితంగా నెరవేర్చారంటే 6వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, చూడండి ఎవరి సంఖ్య విస్తరిస్తుందంట? శిష్యుల సంఖ్య. అపోస్తలులు చూడండి ఎంత ఖచ్చితంగా ప్రభు ఆజ్ఞ నెరవేర్చారో. విశ్వాసాలను పెంచట్లేదు వాళ్ళు, అక్కడ విశ్వాసుల సంఖ్యను పెంచుకోవట్లేదు. ఈ కాలంలో అయితే మా మందిరంలో 8,000 మంది ఉన్నారు, మా మందిరంలో 25 ఏసీలు ఉన్నాయి, మా మందిరంలో 40 కూలర్లు ఉన్నాయి, నా మందిరంలో టోటల్ ఏసీ మాది, ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు, ఈ సంఖ్య చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ అపోస్తలులు చూడండి, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, 2వ వచనం చూడండి అమ్మా. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, చూడండి ఎవరి సమూహం పిలుస్తున్నారు? శిష్యుల సమూహాన్ని పిలుస్తున్నారు. వారు విశ్వాసుల సమూహాన్ని కాదు వారు పిలిచేది, శిష్యుల సమూహాన్ని పిలుస్తున్నారు. 7వ వచనం చూడండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం.
ఏ కాలంలో ఉన్నామమ్మా మనము? ప్రభువు రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నది అంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడను, అటు తర్వాత ఏమొచ్చును? అప్పుడప్పుడు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చినప్పుడు మీరు ఫిల్ చేయాలా. సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడను, అటు తర్వాత డాష్ వచ్చును, అంతము వచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ జరగాలి అంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి, అటు తర్వాత అంతం వస్తుంది, అప్పుడు ప్రభు వస్తాడని ప్రభు సెలవిస్తే, వీరేమో సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడకుండా నేను ఒక్కడి మాత్రమే ప్రకటిస్తా, నేను ఒక్కడే పెట్టుకుంటా, లైవ్ పెట్టుకుంటా, మొత్తం టోటల్ గోల్డ్ మొత్తం టెలికాస్ట్ కావాలా? మరి అపోస్తలులాగా చేయలే కదా. వాక్యానుసారముగా మనకు రాయబడిన మాదిరి ప్రకారం అపోస్తలులు దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరి ఏ సంఖ్య విస్తరిస్తున్నది? ఈ కాలంలో చూస్తే, ఈ కడవరి కాలంలో, కృపాకాలంలో, ప్రభు రాకడ దినములో ఉంటుండగా మనము ప్రభువేమో శిష్యులను తయారు చేయండి, వారు వెళ్ళి ఇంకా అనేకులు శిష్యులను తయారు చేసి వారు సువార్తను ప్రకటించాలి అంటే వీరు మాత్రము సువార్తకు వ్యతిరేకంగా వీరు అనుకుంటున్నారు కదా, మేము 25,000 మందితో ఆరాధన చేస్తున్న ఇదే గొప్ప అనుకుంటున్నారు. ఈ లేఖన ప్రకారంగా చూస్తే ఎన్ని మార్కులు వేస్తారో మీరే చెప్పండి. ప్రభు ఒప్పుకుంటాడా? సమస్త జనులను శిష్యులనుగా చేయుడంటే సమస్త జనులను ప్రభువా ఇదిగో నీ కొరకు విశ్వాసులను తయారు చేస్తున్నాం ప్రభువా. ప్రభువేమో సువార్త అనే కంపెనీని పెట్టి శిష్యులనే ప్రొడక్షన్ బయటికి రావాలంటే వీరేమో విశ్వాసులనే ప్రొడక్షన్ బయటికి తీస్తున్నారు. ఎవరి కొరకు? నీ మేలు కొరకు, నీ పేరు ప్రఖ్యాతుల కొరకు, నీ యొక్క బౌండరీస్ సరిహద్దులు వ్యాప్తి చెందడం కొరకు, ప్రభు రాజ్యం కట్టబడడం కొరకు కాదు. దేవుని రాజ్యం కట్టబడాలంటే శిష్యులను తయారు చేయాలా. ఇంకా చూడండి 14వ అధ్యాయం, ఇందులోనే అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 21-22 వచనంలో వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును, ఇకోనియాకును, అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించింది. చూడండి, అపోస్తలులు ఎంత చక్కగా దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్నారంటే వారు పట్టణంలో సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసి తర్వాత శిష్యుల మనసులను దృఢపరిచి, వీరు ఆనాడు ఆది కాలంలో ఒకవేళ గనక ఈ కాలము స్పీకర్లను గనక మనం పాత నిబంధన అపోస్తలుల కాలంలో ఉన్నటువంటి అపోస్తలుల ప్లేస్ లో పెడితే ఇప్పటికి మనకు సువార్త వచ్చేదే కాదు. ఆ 12 మంది అపోస్తలులు కనుక ప్రభు మాటకు లోబడి వారు అక్కడి నుండి బయలుదేరి రాకపోతే మన దేశానికి సువార్త వచ్చేదే కాదు. తోమా కూడా ప్రభువా నేను అక్కడికి వెళ్ళను ప్రభువా, నేను ఇక్కడే ఉంటా, నేనే ఒక గుడారం వేసుకొని ఉంటా, ఇక్కడే నేను మందని పెంచుతా ప్రభువా, ఇక్కడనే 500 మందిని, ఇక్కడనే 1000 మందిని, ఇక్కడనే 2000 మందిని, ఇక్కడనే 5000 మందిని విశ్వాసులను తయారు చేస్తా ప్రభువా అంటే తోమా భారతదేశానికి వచ్చేవాడు కాడు. కానీ వారు ప్రభు మాటను విన్నారు, పాటించారు. కానీ ఈ కాలంలో అయితే శిష్యులను తయారు చేయండి, మందిరములను పెంచండి, బ్రాంచ్లను పెంచండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? డిజిటల్ స్క్రీన్లను పెంచుతున్నారు. బ్రాంచ్లుగా శిష్యులను తయారు చేయట్లేదు, బ్రాంచ్లుగా మందిరాలు తెరుస్తున్నారు. ఆ వరంగల్ ఒకటి, హైదరాబాద్ కోటి, విజయవాడ కోటి, కర్నూలు కోటికి. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఉంటే 3 రాజధానుల్లో 3 మందిరాలు ఉండాలా, కానీ అక్కడ శిష్యులు ఉండరు. ఏముంటాయి అక్కడ? స్క్రీన్లు ఉంటాయి.
ప్రభువేమో శిష్యులను తయారు చేసి శిష్యులను పంపించండి అంటే లేదు లేదు లేదు, ఈయన ఒక్కడే నమ్మకమైన వాడు, నేను ఒక్కడనే ప్రభువా నమ్మకమైన కాపరిని, నాలాగే ఇంకొకరితో తయారవుతారో లేదో, అందుకని నేను డిజిటల్ స్క్రీన్ నమ్ముకుంటా కానీ శిష్యులను మాత్రం నేను నమ్ముకుంటా. ఏంటి, ఎక్కడికి వెళ్తుంది నీ పరిచర్య? నువ్వు ఎలా కాపరి అవుతావు? నీకు కొద్దిమంది, ప్రభువు కూడా 1000 మందిని తయారు చేసుకోవాలంటే చేసుకోలేడా? కానీ ఆయన 12 మందిని ఎంచుకున్నాడు శిష్యులుగా, వీరు మరికొందరిని తయారు చేస్తారు అని. నీకు ఇన్ని 30-40 మందిలా నీకు ఒక 10 మంది కూడా శిష్యులు తయారు కావట్లేదా? 10 మంది కూడా నమ్మకంగా లేరా? మరి మీరేం విశ్వాసులండి? ఎన్ని సంవత్సరాలైనా మేము ఇక్కడే కూర్చుంటున్నాం, ఆయన అక్కడే కూర్చుంటాడు. ఎందుకు చీరలకి ఏమన్నా బెల్లం పెట్టారా? చీరల కింద ఏమన్నా అయస్కాంతాలు పెట్టారా? లేవకుండా వెళ్ళిపోకుండా ఏదన్నా కట్లీస్ పెట్టారా? మాకు ఇదే చేరు, మాకు ఇక్కడే హాయిగా ఉంది, మేము ఇక్కడే కూర్చుంటాం, మేము ఇక్కడే చల్లగా ఏసీ ఉంది, మాకు ఇక్కడ చల్లగా కూలర్లు ఉన్నాయి, మేము ఇక్కడే ఉంటాం, బయటికి వెళ్తే ఎండకి ఎవరు వెళ్ళాలా, ఎండలు ఎవరు తిరగాల, వాళ్ళు వీళ్ళు పడేటువంటి తిట్లని ఎక్కడ పడాలి మేము, వాళ్ళు వీళ్ళు అనేటివి. అలాగే ఉంటే ఎప్పుడు ప్రభు యొక్క ఆజ్ఞను నెరవేర్చిన వారు అవుతారు. వాక్యానికి విరుద్ధంగా వీరు వెళుతుంటే దేవుని కార్యం ఎప్పుడు జరుగుతుంది? ఒక సామెత ఉంది కదా, పెట్టేవాడుంటే చచ్చేంత వరకు కూడా కూర్చొని తింటాడంట. అవునా? పెట్టేవాడు ఉంటే వాడికి పని చేయాల్సిన అవసరం లేదు, చచ్చేంత వరకు కూడా కూర్చొనే తింటాడంట. ఎందుకు? కూర్చున్న కాడికి అన్ని వస్తుంది, కూర్చున్న కాడికి తిండి వస్తుంది, కూర్చున్న కాడికి త్రాగడం వస్తుంది, కూర్చున్న కాడికి అన్ని సేవలు జరుగుతున్నాయి. ఇక వాడు కష్టపడేది ఎప్పుడు? ఎందుకు కష్టపడతాడు? ఇంకా అవసరం లేదు కదా. మరి అలాగే ప్రభువేమో శిష్యులను తయారు చేయండి అని చెబితే శిష్యులను తయారు చేయకుండా విశ్వాసులుగానే ఉంటే, అలాంటి వారు ఉన్నారు కాబట్టి పౌలు గారు కూడా చూడండి ఏమంటున్నారో. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, దొరకట్లేదమ్మా, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? చూడండి, పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చిన్న పిల్లలే, వాక్యంలో ఇంకా నేర్చుకుంటున్నారు, కాబట్టి నేను మిమ్మల్ని ఎలాగ పెంచాను? నేను మిమ్మల్ని పాలతోనే పెంచాను, అన్నం పెట్టలేదు. ఎందుకు? మీకు అన్నం తినే వయసు ఇంకా రాలే, అన్నం తినే అనుభవం మీకు ఇంకా రాలే, మీ శరీరములో ఎదుగుదల రాలే, మీ శరీరంలోని అవయవములు ఇంకా అన్నమును జీర్ణం చేసుకునేటువంటి స్టేజ్కి రాలే. కాబట్టి నేను మీకు అప్పటికి పాలతోనే మిమ్మల్ని పెంచాను అని చెప్తున్నాడు. అందుకే కానీ ఆ కాలం గడిచిపోయిన తర్వాత పెరిగి పెద్దవారు అయ్యాక చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ 12వ వచనంలో ఏమంటున్నాడంటే, కాలమును బట్టి చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. ఒకప్పుడు మీరు శిష్యులుగా ఉన్నారు కాబట్టి పాలతో పెంచాను, మరి ఇంకా పెద్దగా అయ్యారు, మీరు భోజనం తినవలసిన వయసు వచ్చింది,
కాలమును బట్టి చూస్తే వారు ఎలా ఉండాలంట? వారు ఎలా ఉండవలసిన స్టేజ్ అంటే అది బోధకులుగా ఉండవలసిన స్టేజ్ వచ్చింది. కానీ ఇంకేం చేస్తున్నారు? పాలకు అలవాటు పడ్డారు. ఇంకా పాలల్లో రుచి దొరుకుతుంది, మంచి చక్కెర దొరుకుతుంది, పాలల్లో బూస్ట్ దొరుకుతుంది, పాలైతే హార్లిక్స్ దొరుకుతాయి, పాలైతే కాంప్లాన్ దొరుకుతుంది, పాలైతే చాక్లెట్ దొరుకుతాయి, అన్నంలో దొరుకుతాయి ఇవన్నీ. కాబట్టి మాకు పాలే బాగున్నాయి, మేము ఈ పాల స్టేజ్లోనే ఉంటాము. ప్రభు అంటున్నాడు, మీ వయసును బట్టి చూస్తే, మీ అనుభవం బట్టి చూస్తే, మీరు వాక్యంలో ఎదిగినటువంటి మీ యొక్క అర్హతను బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన స్టేజ్లో ఉండాలి. కానీ ఇంకా మీరు ఉదాహరణకి సండే స్కూల్ నుండి వచ్చిన వారు ఇంకా ఇదే చర్చిలో నేను ఇంకా సండే స్కూల్ టీచర్ని అంటే నువ్వు ఇంకెప్పుడు మరి ఎదిగినట్టు? ఇంకా పిల్లవాడిగానే నువ్వు పాలు త్రాగుతుంటే, ఇంకా పిల్లవాడిగానే నువ్వు వాక్యం నేర్చుకునేది ఉంటే నువ్వు ఎప్పుడు నీకు పరిణతి వచ్చేది? నీకు ఎప్పుడు మెచ్యూరిటీ వస్తుంది? నువ్వు ఎప్పుడు మేజర్ అవుతావు? నువ్వు ఇంకా మైనరే అనుకుంటూ నువ్వు ఇంకా మైనర్ గానే కూర్చొని ఇంకా మైనర్ గానే పాలు త్రాగుతుంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే పెట్టడానికి తల్లిదండ్రులకు ఏమైనా బరువా? ఏమంటారు కదా, తల్లికి బిడ్డ బరువా, చెట్టుకి కాయ బరువా? బిడ్డ బ్రతికున్నంత కాలం తల్లి కష్టపడి చెమటోడ్చి రక్తం కార్చి రక్తాన్ని నీరుగా చేసుకొనైనా తన బిడ్డ కడప నిండుతుంది. తాను తినకపోయినా తన బిడ్డ ఆకలి తీరుస్తుంది. ఆ తల్లికి ఎప్పటికీ భారం కాదు బిడ్డ. అలాగని చెప్పేసి కొడుకు అలాగే కళ్ళ ముందే 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా ఈమె కూలి చేసి కష్టపడి అన్నం తీసుకొచ్చి వండి పెట్టి తినిపించే వరకు ఉంటే ఆ తల్లికి మించిన సంతోషం ఎవరికైనా ఉంటుందా? బాధ తల్లికి మించిన సంతోషం కాదు. ఆ తల్లికి ఉన్న బాధ ఇంకెవరికైనా ఉంటుందా? ఏ తల్లి అయినా కూడా నా పిల్లగాడు ఇలాగే ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి, నేనే వాడి కోసం కష్టపడతా, నేనే వాడి కోసం శ్రమ పడతా, నేనే వాడి కోసం నా రక్తాన్ని నీరుగా మారుస్తా, నువ్వు మాత్రం కొడుక నా కళ్ళ ముందు ఇక్కడే కూర్చో, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే తిను అని ఏ తల్లి అయినా కోరుకుంటుందా? ఎందుకు ఎందుకు కోరుకోదు? ఎందుకు కోరుకోదు? ఎందుకు? కుమారుడు కష్టపడి ఎండలో చెమటోడిస్తే చూడలేకనా? కుమారుడు ఒక మంచి ఉద్యోగం చేసి జీతం సంపాదిస్తే ఎక్కడ తనకి ఇయ్యకుండా ఎత్తుకొని వెళ్ళిపోతాడనా? ఎందుకొరకు? తన కళ్ళ ముందు తన కొడుకు ప్రయోజకుడు అవలేకపోతున్నాడనే బాధ. తల్లి మనసు ఎప్పుడు కూడా కొడుకు మీద కొట్టుకునే ఉంటుంది. కొడుకు ఎప్పుడు అభివృద్ధిలోనికి రావాలంటారు. మరి కొడుకు మాత్రం ఇంకా నేను నా తల్లిని విడిచిపెట్టా, నేను నా తల్లి దగ్గర ఉంటా, నా తల్లి ఇచ్చే ఆహారమే నాకు బాగుంటుంది, నేను నా తల్లికి దూరం అయితే నాకు ఈ ఆహారం దొరకదు, మళ్ళా నా తల్లి లెక్క నా భార్య చూసుకుంటుందో చూసుకోదో, ఇవన్నీ డౌట్లు పెట్టుకొని నేను తల్లి చాటు బిడ్డనే, నేను ఇంకా కొమ్ము చాటునే ఉంటానంటే ఏ తల్లి సంతోషపడుతుంది? మరి నువ్వు 9 మాసాలు కని పెంచిన నీ బిడ్డ కొరకే నువ్వు ఇంత బాధపడితే, నీ కొరకు కల్వరి సిలువలో రక్తము కార్చి నీ నిమిత్తం మరణించి నీకు రక్షణనిచ్చి 25 సంవత్సరాలుగా ఇంకా నువ్వు పాలు త్రాగుతూనే ఉంటే నీ తండ్రి నిన్ను చూసి ఎందుకు సంతోషించారు? సంతోషిస్తారా? నీ కొరకు ఆ కుమారుని పంపించి మరణానికి అప్పగించి ఆయన మరణం ద్వారా నీకు రక్షణనిచ్చి నిన్ను ఒక ప్రయోజకుడిగా నీకు రక్షణ అనుగ్రహించి నీకు మహిమ వస్త్రమునిచ్చి నీకు ఉల్లాస వస్త్రమునిచ్చి నీకు స్తుతి వస్త్రమునిచ్చి నీకు ఒక దయాకిరీటమును ధరింపచేసి నిన్ను తనకు సాక్షిగా నిలబెట్టుకోవాలని ఆయన ఇష్టపడుతుంటే నీవు మాత్రము ఆయన కొరకు 1% కూడా పని చేయకుండా ఇదిగో నేను ఉన్నానా అంటే ఉన్నాను, తిన్నావురా బసవన్న అంటే డూడు బసవన్న,
మరి నీ తండ్రి ఎప్పుడు నిన్ను బట్టి సంతోషించాలా? నీ కొరకు కార్చిన సిల్వర్ రక్తము ఎందుకు వ్యర్థం కావాలా? ఇంకా ఎన్ని సంవత్సరాలు? నిజమైన కాపరి అయితే తన గొర్రెలను పరిచర్యలో ఎదిగింపచేసేవాడుగా ఉంటాడు. ఇంకా సాక్షులుగా, ఇంకా విశ్వాసులుగా, ఇంకా మందిరంలోనే కాదు కూర్చోవలసింది. నిజమైన కాపరి చేయవలసిన పని ఏమిటంటే, వారు వెళ్ళి అనేకులను ప్రభు కొరకు పట్టుబడేటువంటి శిష్యులనుగా తయారు చేయాలి. హల్లెలూయా. నిజమైన కాపరి లక్షణము పరిచర్యలో వారిని ఎదిగింపచేయాలి, ప్రార్థనలు ఎదిగింపచేయాలి, పాటలు ఎదిగింపచేయాలి, వాక్యములు ఎదిగింపచేయాలి, సాక్ష్యములు ఎదిగింపచేయాలి, బయట పరిచర్యలు ఎదిగింపచేయాలి. అన్ని నువ్వే చేస్తే మంచిదే. కాపరిగా నువ్వు అన్ని నువ్వే చేసుకుంటే మంచిదే. మరి వారికి ఎప్పుడు అనుభవం వస్తుంది? నేనే ప్రార్థన చేస్తా, నేనే పాట పాడతా, నేనే సాక్ష్యం చెప్తా, నేనే అన్ని చేస్తానంటే మరి వారు నేర్చుకునేది ఎప్పుడు? ఇంకా మీరు గమనించారో లేదో కానీ పక్షిరాజు ఉంది కదా, పక్షిరాజు ఏంటి? ఈగల్, గ్రద్ద. అదేం చేస్తుందంటే, అది పిల్లలని పొదిగినప్పుడు పిల్లల కొరకు ఏం చేస్తుందంటే, ఎత్తైన వృక్షం మీద ఒక గూడు సిద్ధపరుస్తుంది. ఆ గూడు సిద్ధపరిచేటప్పుడు అది వేటి మీద గూడు కడుతుందంటే, ముండ్ల కంపలను, పెద్ద పెద్ద ముళ్ళు ఉన్నటువంటి కర్రలను తీసుకొని ఆ గూడు తయారు చేస్తుందంట. ఆ పిల్లల కొరకు ఆ పెద్ద పెద్ద దాదాపుగా 3 ఇంచుల కంటే పెద్ద ఉంటాయంట ముళ్ళు. అటువంటి కట్టెల్ని తీసుకుపోయి ఆ చెట్టు మీద గూడు పెట్టి ఆ ముళ్ళు గుచ్చుకోకుండా మంచిగా దాని మీద గడ్డి పరిచి, అసలు ముళ్ళు పెట్టడం ఎందుకు, ముళ్ళ మీద మళ్ళీ గడ్డి పరవడం ఎందుకు? ముండ్లే పెట్టకుండా డైరెక్ట్ గడ్డే పరిచి మంచిగా గూడు తయారు చేయవచ్చు కదా. ఈ ముండ్లు చేసి ముండ్ల మీద గూడు తయారు చేసి ఆ మంచి గడ్డి వేసి ఆ పిల్లలు ఎదిగేదాకా ఏం చేస్తుందండి, గూడులో అది ఆహారం తీసుకొచ్చి పిల్లలకి వేస్తూ ఉంటుంది, పిల్లలకు తినిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటుంటాయి, మంచిగా తింటూ తింటూ పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ గ్రద్ద ఏం చేస్తుందంటే, వాటిని బయటికి వచ్చి, అమ్మా మీరు నాతో బయటికి రండి, మీకు రెక్కలు ఉన్నాయి, నాలాగానే మీరు ఎగురుతారు, నాతో కలిసి మనం బయటికి వెళ్దాం, ఆహారం తిందామంటే, అమ్మా నేను రానమ్మా, నాకు ఇక్కడే మంచిగా ఉన్నదమ్మా, నువ్వే ఎట్లా వెళ్తావు, నువ్వు ఆహారం కోసం వెళ్తావు కదమ్మా, నువ్వే వెళ్ళినప్పుడు నాకు కూడా కొద్దిగా పట్టుకురా అమ్మా, నేను మాత్రం ఇక్కడే కూర్చొని తింటా అమ్మా అని అంటాయంట. లేదమ్మా మీరు కూడా రావాలి, మీరు కూడా ఎగరాలి, మీకు కూడా రెక్కలు ఉన్నాయి రండి అంటే, అబ్బో వద్దమ్మా ప్లీజ్ అమ్మా నేను ఇక్కడే ఉంటానమ్మా అంటే, ఆహా నువ్వు ఇంత పనికి వస్తామని ఏం చేస్తుంది తెలుసా తల్లి? గడ్డి తీసేయడం మొదలు పెడుతుందంట. మంచిగా చెబుతాయి వినడానికి, వినయ్ రమ్మంటే రావు, గూడు విడిచి రాదు. గూడు మీదకి పైకి తొంగి చూసి ఏమనుకుంటుంది అంటే, అమ్మో ఇంత ఎత్తులో ఉన్నా, ఏందమ్మా నువ్వు ఇంత ఎత్తులో గూడు కట్టావు, నేను బయటికి వచ్చానుందా కింద పడి చనిపోదు. నువ్వు కయం కాదమ్మా, నీకు రెక్కలు ఉన్నాయమ్మా ఎగురంటే నేను వినను, నువ్వు ఇట్లాగా అని ఏం చేసి ఈ వీటికి తెలవకుండా కింద నుండి ఏం చేస్తుందంట, మొత్తం గడ్డి అంతా తీసేస్తుందంట. అప్పుడు ఏం చేస్తాయి, గడ్డి తీశాక రెడీగా ఉన్నాయి, ఏంటవి ముండ్లు రెడీగా ఉన్నాయి. అప్పుడు గుచ్చుకుంటుంటే, అమ్మా ఈ ముండ్ల కంటే నీవు చెప్పినట్టు చేయడమే మేలు అని చెప్పి ఆ గూళ్ళోకి వెళ్ళి బయటికి వచ్చి అప్పుడు రెక్కలతో ఎగరడం నేర్చుకొని అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అలాగే నీకు కూడా ఒక సమయం ఉంది, దేవుడు కూడా నీకు ఒక సమయం ఇస్తున్నాడు. నీవు కూడా గూడును విడిచి బయటికి రా. నువ్వు కూడా గూడులోనే ఉంటూ ఇంకా ఒకరు చెప్పేటువంటి ఆ పాల వాక్యమును పట్టుకొని నువ్వు కాదు, నువ్వు బయటికి వచ్చి నీవు స్వతహాగా ఆహారం సంపాదించుకొని నీవు అనేకులకు నేర్పించాలి. అలా కానీ నువ్వు గూడులోనే ఉంటానంటే నీ క్రింద ముళ్ళు రెడీగా ఉన్నాయి చూసుకోవడానికి. ఉంటానంటే ఉండు, ముళ్ళు గుచ్చుతూనే ఉంటాయి, రక్తాలు గారుతూనే ఉంటాయి. అయినా కూడా ప్రభువా నేను మాత్రం రాను ప్రభువా, ఈ శోధనలు ఉన్నా పర్వాలేదు ప్రభువా, ఈ శ్రమలు ఉన్నా పర్వాలేదు ప్రభువా, నేను ఎలాగోలా తట్టుకుంటాను కానీ ప్రభువా నీ సేవకు మాత్రం రాను ప్రభువా, నీ పరిచర్య మాత్రం చేయను ప్రభువా.
నీ పరిచర్యకు మాత్రం నేను రాను ప్రభువా. మోషే కూడా అలాగే అన్నాడు కదా, నేను అత్తివాడిని ప్రభువా, ఇంకెవ్వరు దొరకలేదా నీకు? పోయి 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 నన్ను పట్టుకున్నావు, నేను నీకు కనపడకుండా వచ్చి ఎక్కడో మిథ్యాను అరణ్యంలో దాక్కొని ఉంటే ఇక్కడ కూడా నా వెంబడి పడ్డావు నువ్వు. నేను వెళ్ళను ప్రభువా, ఇంకెవరినైనా చూసుకో ప్రభువా, నాలాంటి వాడికంటే ఇంకా అంటే ప్రభు అంటాడు కదా, నీకు నోరిచ్చిన వాడిని నేను, నువ్వు నత్తివాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు నోరిచ్చింది ఎవరు? నేను రమ్మన్నప్పుడు అయినా సంశయిస్తే ఇదిగో నీ అన్నను నీకు సహాయంగా ఇస్తున్నానని సెలవిచ్చింది. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనము పరిచర్యలో ఎదిగింప చేసేవారుగా ఉండడమే కాపరి యొక్క రెండవ లక్షణం. మరి మీరు కూడా ఇంకా ఎంతకాలము విశ్వాసులుగా ఉంటారు? మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందో మందిరానికి రాబట్టి నాకైతే తెలియదు. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుందో పాలు త్రాగే స్థితిలో ఉంటున్నారో నాకు తెలియదు. ఇంకా ఎప్పుడు మీరు బోధకులుగా మారుతారు? ఇంకా ఎప్పుడు మీరు శిష్యులుగా మారుతారు? మనం ప్రభు రాజ్యం కట్టాలంటే శిష్యులుగా మార్చబడాలి, విశ్వాసులుగా ఉంటే కాదు. మీరు ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, ప్రభును దర్శనం అడగండి, ప్రభు యొక్క సన్నిధిలో ఏ స్థలాల్లో ప్రభు నన్ను వాడుకుంటావో చూపెట్టమని ప్రభుని అడగండి. ప్రభు దర్శనం ఇస్తాడు. ఆ స్థలం గురించి ప్రార్థించండి. ఆ స్థలానికి మీరు ఒంటరిగా వెళ్ళండి, పరిచర్య చేయండి, సాక్ష్యం పంచుకోండి. మీరు ఇక్కడైతే సంఘంలో ఏదైతే వాక్యం నేర్చుకుంటున్నారో అదే వాక్యాన్ని వారికి నేర్పించండి, వారికి బోధించండి, తర్వాత వారిని మందిరానికి నడిపించండి. మీరు చేయవలసింది ఇదే. మీరు శిష్యులుగా ఉండడం అంటే అందరు కలిసి అందరు బైబిల్ కాలేజీలో పోవడం, ట్రైనింగ్ చేయడం కాదు. మీకున్న తలాంతులతోనే మీరు కనిపెట్టండి ప్రభు సన్నిధిలో. మీకు తెలిసిన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదంటే గ్రామాలు ఉండవచ్చు. ఆ గ్రామంలో సువార్తలని గ్రామంలో ఉంటే వారానికి ఒకసారి వెళ్ళండి, దర్శించండి, ప్రభుని పరిచయం చేయండి, వారిని మందిరానికి నడిపించండి. లేదంటే నెలకొకసారైనా ప్రభు బల దినం నాడైనా అందరు కలిసే రీతిగా కలపండి. అంతే తప్ప నేను ఇంకా విశ్వాసుగానే ఉంటా, నేను ఇంకా నేర్చుకునే స్టేజ్లోనే ఉంటా, నాకు ఇంకా రెక్కలు రాలేదు, నాకు ఇంకా బలమైన ఆహారం నేను జీర్ణం కాదు నాకు అనుకుంటే నిన్ను చూసి ప్రభువు దుఃఖపడతాడు తప్ప అయ్యో నా బిడ్డ మందిరానికి రెగ్యులర్గా వస్తుందని సంతోషించడు. నువ్వు మందిరంలో ఉంటే కాదు సంతోషించేది ప్రభు, నువ్వు మందిరానికి వెలుపల శిష్యులుగా ఉంటే సంతోషిస్తాడు. అలాగని చెప్పేసి మందిరానికి రావద్దని కాదు. పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఇక నేను మందిరానికి రాను, ఎందుకంటే మందిరానికి వస్తే పాలు తాగేటోడు అంటున్నాడు, మందిరానికి బయట వెళ్తేనే అన్నం తినేటోడు అంట, అందుకని నేను మందిరానికి రానని నా మీద అలక్కండి. మీరు శిష్యులుగా ప్రభు కొరకు మారండి. మీ అనుభవాన్ని, మీ వాక్య అనుభవాన్ని, మీ పాటల అనుభవాన్ని, మీ ప్రార్థన అనుభవాన్ని, మీ సాక్ష్యం అనుభవాన్ని, మీ పరిచర్య అనుభవాన్ని మీకు మీరే బావిలో కప్పరీతిగా ఇదే నా ప్రపంచం అనుకొని ఇక్కడే ఉండిపోకండి. బావిలో బయటికి రండి. బావి వెలుపల కూడా చాలా పెద్ద ప్రపంచం ఉందని గుర్తించండి. కాపరిలో మూడో లక్షణం చూస్తే, మూడో అక్షరం ఏంటి? రీ. రీ అనగా రిక్తులనుగా చేయువాడు. కాపరి అనగా మొదటిగా కాయువాడు, రెండవదిగా పరిచర్యలో ఎదిగింప చేయువాడు, మూడవదిగా రిక్తులనుగా చేయువాడు. ఏ రీతిగా అయితే ప్రభువైన యేసుక్రీస్తు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంచున్నదో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ గమనిస్తే చూడండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే కాపరిగా మందకు ఏం చేయాలంటే రిక్తులనుగా చేయాలి. వాళ్ళను రిక్తులనుగా చేయడం అంటే పాపము నుండి, అపవిత్రత నుండి, దోషము నుండి, అక్రమము నుండి, అన్యాయము నుండి, వ్యభిచారం నుండి, దొంగతనం నుండి, ఈ లోకానుసారమైన ఏ ఏ బంధకములైతే వారు చిక్కుకొని ఉన్నారో
వాటన్నిటి నుండి కూడా వారిని రిక్తులుగా చేయాలి. వారు రిక్తులగునట్టుగా కాపరి వారి నిమిత్తము ప్రయాసపడాలి. అది వారిని రిక్తులుగా చేయడం. ఎందుకంటే వారి యొక్క బలహీనతలు వారిని కుర్చీ కట్టేస్తున్నాయి. వారి యొక్క పాపములు, వారి యొక్క దోషములు, వారి యొక్క అన్యాయము, వారి యొక్క అనుభవలేమి, ఇవన్నీ కాకపోవచ్చు, అనుభవలేమి కూడా ఏం చేస్తుందంటే కుర్చీ కట్టేస్తుంది. పాస్టర్ గారు నాకు అంత అనుభవం లేదండి, ప్రార్థన చేయాలంటే ముందుకు రమ్మంటే అమ్మో భయం అవుతుందండి, వాక్యం చదవాలంటే ఎక్కడ తప్పులైతే నవ్వుతారో అని అదొక భయము. ఈ అనుభవలేమి ఏం చేస్తుందంటే వారిని కుర్చీకి కట్టేస్తుంది. ఆ కుర్చీలో ఉన్నటువంటి ఆ బంధకం నుంచి కాపరి వారికి విడుదల దయచేయాలి. అమ్మా ఏం బాధపడద్దు, ఎవ్వరు నవ్వరు, నవ్వినా ఏం కాదు, నీకు అనుభవం వస్తుంది, రండి పాడండి, ప్రార్థన చేయండి, సాక్ష్యం చెప్పండి, పరిచర్య ముందుకు రండి అని వారిని బంధకముల నుండి రిక్తులుగా చేయడము కాపరి యొక్క 3వ లక్షణము. అట్టి విషయంలో ఏం జరుగుతుందంటే చూడండి, రిక్తులుగా చేయడం అంటే మామూలు మాట కాదు. ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథంలో నుండి 48వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా కార్యములను అశ్రద్ధముగా చేయవాడు శాపగ్రస్తుడగునుగాక, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడగునుగాక. ఇదేంటి పాస్టర్ గారు ఆశీర్వాదం గురించి వాక్యం చెప్పమంటే శాపగ్రస్తుడగునుగాక అని చెప్తున్నారేంటి? మిమ్మల్ని పెట్టుకున్నది మాకు శాపాలు ఇవ్వడానికా? మిమ్మల్ని పెట్టుకున్నది మమ్మల్ని శపించడానికా? చూడండి, ప్రభు అంటున్నాడు ఇక్కడ ప్రవక్త ద్వారా, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక, రక్తము ఓడ్చకుండా ఖడ్గము తూయివాడు శాపగ్రస్తుడగునుగాక. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేస్తేనే శాపగ్రస్తం అంటారు. అలాంటప్పుడు మరి యెహోవా ఆజ్ఞను అశ్రద్ధగా తీసుకుంటే శాపగ్రస్తం కాదా? యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞను అశ్రద్ధ చేస్తే శాపం కాదా? మరి రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడు. ఏంటి రక్తం ఓడ్చకుండా ఖడ్గం దూయివాడంటే? కట్టె విరగద్దు, పాము చావాలి. మనం ఎట్లా దెబ్బ కొట్టాలంటే మన శత్రువులను మనం కొట్టినట్టు తెలియవద్దు, కానీ వాడికి అర్థం కావాలి. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడు. ప్రభు స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే, నీవు ఖడ్గము వాడితే, నీవు ఖడ్గమును ఉపయోగిస్తే రక్తం కారాలి అక్కడ. ఆ రక్తము నేల మీద ఒలకాలి. అందుకే చూడండి, మన పితరులు పెద్దలు ఏం చేస్తారంటే వేటిని కోసినా కూడా వాటిని కిందే ఒలికిస్తారు. అంటే రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయకూడదు. ఇక్కడ రక్తం అంటే మనకు నొప్పి, వేదన, బాధ కలుగుతుంది. ఖడ్గం అంటే వాక్యం అనే 2 అంచులు కలిగిన ఖడ్గము. దేవుని వాక్యము సజీవము గలదై, బలము కలిగిదై, ఎముకలను, కీళ్లను, కండరములను దూచుకుంటూ వెళ్ళగలిగిన శక్తి కలిగిన 2 అంచులు గల వాక్యం అనే ఖడ్గమును దూర్చినప్పుడు ఏం కలగాల? రక్తము చిందింపబడాలా. రక్తము చిందింపబడకపోతే ఆ ఖడ్గమును సరిగా వాడలేదు అన్నట్టు. అలాంటి వాడు శాపగ్రస్తుడంట. ఎవరు శాపగ్రస్తం వేసుకోవాల్సిన? కాపరి. శాపగ్రస్తుడు ఎవరు? ఖడ్గమును దూస్తూ రక్తమును ఓడ్చకుండా ఖడ్గము దూస్తే వాడు శాపగ్రస్తుడంట. అంటే కాపరికి చూడండి, మా విశ్వాసులకి ఏమి కావద్దు, మా విశ్వాసులను ఎప్పుడు భజన చేస్తేనే వారు నన్ను గౌరవిస్తారు,
మా విశ్వాసులను ఎప్పుడు తల మీద ఎత్తి పట్టుకుంటేనే నాకు ఈ సీట్ ఉంటుంది. మా విశ్వాసులు నేను ఎప్పుడు ఇంత కూడా హాని కలగచేయద్దు అంటే మంచిదే, నీ విశ్వాసం మంచిగానే ఉంటారు, నువ్వు శాపగ్రస్తుడు. ప్రభు సెలవిచ్చేది అది. నువ్వు ఖడ్గమును చూస్తే రక్తం ఒలకాల. నా కుమారుడు 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు పుప్పి పన్ను అయింది. అది మొత్తం రంధ్రం పడిపోయి మొత్తం తినేసింది. నేనే డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు నన్ను బయటే కూర్చుని అయిపో. డాక్టర్ ఏం చేశాడంటే, లేదు సార్ మీరు కూడా ఉండండి, చిన్న బాబు కదా భయపడతాడు, మీరు కూడా ఉండండి. నేను కూడా లోపలికి పక్కన నిలబడి చూస్తున్నాను. ఆ బాబుకు చైర్లో కూర్చుండబెట్టి చేస్తున్నారు. ఆ పన్నంతా క్లీన్ చేస్తున్నారు. పన్నంతా క్లీన్ చేశాక బాబుకు తెలియదు కానీ ఆ ప్రక్కన డాక్టర్ దగ్గర అసిస్టెంట్ ఏం చేస్తున్నాడు తెలుసా, నీడిల్ని గ్యాస్ స్టవ్ మీద కాలుస్తున్నాడు. అది నేను చూస్తున్నా, బాబుకు తెలియదు ఆ విషయం. డాక్టర్ ఏమో క్లీన్ చేస్తున్నాడు, ఆ పంటిలో అంత క్లీన్ చేస్తున్నాడు. అసిస్టెంట్ ఏమో ఆ నీడిల్ తీసుకొచ్చి ఆ గ్యాస్ స్టవ్ మీద కాలుస్తున్నాడు. నా కళ్ళెదుటిగానే నేను చూస్తూనే ఉన్నా. వాడు దాన్ని బాగా కాల్చాడు, ఎర్రగా అయిపోయింది. ఆ నీడిల్ తీసుకెళ్లి డాక్టర్కి ఇచ్చాడు. ఆ డాక్టర్ తీసి ఆ పంటిలో కాలుస్తున్నాడు. అప్పుడు నాకున్న బాధ కాదు కదా, ఎందుకు పిలిచారయ్యా నన్ను లోపలికి? ఇదేమో కొడుకు, ఆ నొప్పికి వాడు అరుస్తున్నాడు. వాడికి తెలియదు అసలు ఇంతగా, అది కూడా తెలియదు. ఆ నీడిని కాల్చి ఆ పన్నులో పురుగు చావడానికి కాలుస్తున్నాడు అనే సంగతి వాడికి కూడా తెలియదు. కానీ ఆ బాధను చూడలేక తండ్రిగా నా హృదయం ఎంత నొచ్చుకున్నదంటే, వీరు డాక్టర్లకి ఇంత పని చేస్తారా, నన్ను ఎందుకు లోపల రానిచ్చారు, బయట ఉంటే అయిపోగదా నేను అనుకుంటున్నాను. కానీ తండ్రిగా అది భరించక తప్పదు. ఎందుకొరకు? డాక్టర్ చేసేది ఎవరి కొరకు? బాబు కొరకే, బాబు క్షేమం కొరకు, బాబు ఆరోగ్యం కొరకు. కాల్వాల్సి వస్తుంది, కాల్చాలి, కాల్చిన నొప్పి వస్తుంది, ఆ పురుగు వస్తుంది, అయితేనే పన్ను బాగుంటుంది, మరలా క్యాప్ పెడతాడు. అలాగే కాపరైన వాడు కూడా తన మందలోని గొర్రెలను కొన్నింటి నుండి రిక్తునిగా చేయడానికి కాల్చవలసి వస్తుంది, ఖడ్గం దూయవలసి వస్తుంది, వారిని గద్దించవలసి వస్తుంది, వారిని శిక్షించవలసి వస్తుంది, వారిని సరిదిద్దవలసి వస్తుంది. అందుకే పౌలు గారు తిమోతితో అంటాడు, నీవు అన్నిటిలో సిద్ధంగా ఉన్నావు, శిక్షించుటకును, గద్దించుటకును, సరిదిద్దుటకును నీవు సిద్ధముగా ఉండు అంటాడు. కాపరిగా నీవు రక్తము ఓడ్చకుండా ఖడ్గము చూస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. నీ సీటు బాగానే ఉంటుంది, నీ విశ్వాసం బాగానే ఉంటారు, కానీ ప్రభు నుండి నీకు ఆశీర్వాదము రాదు. అందుకే చూడండి, సామెతల గ్రంథంలో రాయబడిన మాట 27వ అధ్యాయం 6వ వచనంలో, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం, మేలు కోరి స్నేహితుడు గాయమును చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. చూడండి, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ఇప్పుడు చెప్పండి, మీకు ముద్దులు కావాలా, గాయములు కావాలా? ఎందుకమ్మా నొప్పులు, గాయములు ఎందుకు? మంచిగా పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట, హాయిగా ఉంటుంది కదా. స్నేహితుడేమో ప్రేమిస్తాననుకున్న వాడేమో గాయములు చేస్తున్నాడంట. నీ కాపరి ద్వారా నీకు గాయములు తగిలితే అది నీకు మేలు. నీ కాపరి ద్వారా నీ రక్తం ఓడ్చబడుతుందంటే అది నీకు ఆశీర్వాదము. నీలో ఉన్నటువంటి చేదు బయటికి రావాలి అంటే ఆ ఖడ్గమును వాడితే ఆ చేదును బయటికి తీసేటప్పుడు నీకు గాయం తగలొచ్చు, నొప్పి తగలొచ్చు, రక్తం కారవచ్చు. అయినప్పటికీ నీవు ఓర్చుకుంటే నీలో నుండి చేదు బయటికి వెళితే నీదంతా కూడా మాధుర్యంగా మార్చబడుతుంది. అందుకని ముద్దుల కొరకు కాదు మనం ప్రయత్నించవలసింది, గాయముల కొరకు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా సిలువలో గాయపరచబడినాడో ఆ గాయముల ద్వారానే ఆయన రక్తం చిందించకపోతే
మనకు రక్షణ లేదు, మనకు స్వస్థత లేదు, మనకు ఆరోగ్యం లేదు, మనకు సంతోషం లేదు. ఇంకా చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడంటే కీర్తనలు 141:5 కీర్తన 141:5 ఏంటమ్మా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. బా, ఎంత మంచి అనుభవం కీర్తనకారుడిది. ఏమంటున్నాడు? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారమే. నీతిమంతులు నన్ను కొట్టడానికి నేను ఇష్టపడుతున్నా. ఎందుకంటే వారు నా మేలు కోరి నన్ను కొడుతున్నారు, వారు నా శ్రేయస్సు కోరి నన్ను కొడుతున్నారు. ఇంకా వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకంతో సమానం అంట. నూనెతో నన్ను అభిషేకించినట్టంట. ఎవరు ఏం చేస్తే? నీతిమంతులు గద్దిస్తే తైలాభిషేకంతో సమానం అంట. అట్టి తైలాభిషేకం నేను త్రోసివేయకుందునుగాక. ఎంతమంది ఈ తైలాభిషేకం ఇష్టపడుతున్నారు చెప్పండి? ఈ సమాజంలో నేటి కాలంలో ఎంతమంది ఇలాంటి తైలాభిషేకం ఇష్టపడేవారు ఉన్నారు? నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా హోదా ఏంటి, నా పలుకుబడి ఏంటి, నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, నన్ను అంటాడా? నిన్నగాక మొన్నొచ్చిన ఈ పాస్టర్ నన్ను అనేటోడైందా? నా చరిత్ర ఏంటో తెలుసా పాస్టర్కి? ఏమన్నాడు పాస్టర్ ఏమన్నాడు? ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏంటి? 4వ ఆజ్ఞ అందరు చార్ట్ చూస్తాను. అక్కడ రెడీగా రాయబడి ఉన్నది 4వ నంబర్ ఏముందా అని. ఏముంది అక్కడ? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపు. అది పాస్టర్ చేసిన తప్పు. ఈ పాస్టర్కి తెలియదా నేను ఎంత బిజీగా ఉంటానో? ఈ పాస్టర్కి తెలియదా నేను ఎన్ని మీటింగ్లలో ఎన్ని స్పీచ్లు ఇవ్వాలో? ఈయనకి ఎక్కడ పని లేక ఈయనకు రాకపోతే గుడికి పొమ్మను, ఆదివారం చేసుకోమను. నన్ను ఎందుకు రమ్మంటాడు ఈ పాస్టర్? ఇది ఆ పాస్టర్ చేసిన తప్పు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరింపవలను. ఎందుకొరకు? 6 దినములు ప్రభు కష్టపడి సృష్టి అంతటిని చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకొని ఆ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏంటంట? 6 దినములను ప్రభు ఆశీర్వదించలేదు, పరిశుద్ధపరచలేదు. ఏ దినమును? 7వ దినమును ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి 7వ దినమున పరిశుద్ధ దినముగా నా మందిరంలోనికి రండి. ఎందుకొరకు? మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి రండి, మీ డబ్బును వ్యర్థం చేసుకోవడానికి రండి, మీ ఆరోగ్యాన్ని వ్యర్థం చేసుకోవడానికి రండి, మీ ఆస్తులను వ్యర్థం చేసుకోవడానికి రండి. అవునా? ఎందుకు రమ్మంటున్నాడు ప్రభు 7వ దినమున? ఇది ఆశీర్వదించబడిన దినము, ఇది పరిశుద్ధపరచబడిన దినము. ఈ దినమున నీవు మందిరానికి వస్తే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ దినమున నీవు ఆ మందిరానికి వస్తే నీవు పరిశుద్ధపరచబడతావు. అందుకొరకు రమ్మని పాస్టర్ చెప్తే నీకు ఆయాసం, నీకు గద్దింపులాగా తోస్తుంది, నీకు కొట్టినట్టుగా అనిపిస్తుంది. కానీ తప్పదు. ఎందుకొరకు? నిజమైన కాపరి లక్షణము నిన్ను లోకానుసారమైన బంధకాల నుండి రిక్తులుగా చేయడము. ఉదాహరణ గమనించండి. నాకు ఈ నంబర్ కాకుండా ఇంకో ఎయిర్టెల్ నంబర్ ఉన్నది. అది ఎప్పుడు ఎక్కువ వాడను. కాకపోతే ఆ నంబర్ పోతుందేమో అనుకొని అప్పుడప్పుడు ఏం చేస్తాం? దానికి రీఛార్జ్ చేయాలి. ఎంత చేయాలా? 49 రూపీస్ చేయాలి. చేస్తేనే ఏమవుతుంది? అది పేరు నాదే, నంబర్ నాదే, అది నాకు సొంతం కావాలి, నంబర్ పోకుండా ఉండాలి అంటే 49 రూపీస్ రీఛార్జ్ చేస్తే ఏమవుతుంది? కనెక్షన్
రెన్యువల్ అవుతుంది. అది ల్యాప్స్ కాకుండా, అది నెట్వర్క్లో లేకుండా ఉండకుండా, నెట్వర్క్లో ఉండాలంటే 49 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేస్తే రెన్యువల్ అవుతుంది. నీ కనెక్షన్ మళ్ళీ నీకు రెగ్యులర్ అవుతుంది. కానీ టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు 28 డేస్కే చెప్పారు రెన్యువల్. కానీ ప్రభువు ఎప్పుడు పెట్టాడు రెన్యువల్? వారం రోజులకే రెన్యువల్ చేసుకోవాలా? ఇది గుర్తించట్లేదు. దేవుని పిల్లలు అనుకుంటున్నాం, వాక్యం తెలుసు అనుకుంటున్నాం, మేము మా తాత ముత్తాతల నుండి క్రైస్తవులం అనుకుంటున్నాం, మమ్మ మించిన ప్రార్థన పరులే లేరనుకుంటాం, మేము ఇచ్చట్లో మా చెయ్యిని మించిన చెయ్యి ఇంకోటే లేదనుకుంటాం. నీ ఎన్ని యోగ్యతలను ఉన్నని, కానీ వారంలో 7వ దినంలో నువ్వు మందిరానికి వస్తేనే నీకు రెన్యువల్ చేయబడుతుంది. నీ ఆశీర్వాదం రెన్యువల్ చేయబడుతుంది. నీ పరిశుద్ధత రెన్యువల్ చేయబడుతుంది. రాలేదనుకుంటావా? ఉంటావు. నీ పేరు నీకే ఉంటుంది, నీ నంబర్ నీకే ఉంటుంది. కానీ ప్రభు కనెక్ట్ చేస్తే నువ్వు కలవవు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఎందుకు? నీకు రెన్యువల్ లేదు. నీకు వచ్చి వారానికి ఒకసారి వచ్చి మందిరంలో రెన్యువల్ చేసుకోండి అమ్మా అంటే, ఇవాళ నాకు చాలా పెద్ద పని ఉన్నదయ్యా. దేవుడు రెన్యువల్ చేసే దానికంటే నీకు పెద్ద పని ఉందా? ఇవాళ ఎందుకో నాకు నిన్నటి దినం బాగా పని అయిపోయింది, కడుపును వస్తుంది, అందుకని నేను మందిరానికి రాలేదు. మరి కడుపు వస్తే రెన్యువల్ కాకపోతే, కడుపు నైపోతే ఏం వస్తుంది నీకు? సిల్లీ రీజన్స్, సింపుల్ రీజన్స్ పెట్టుకొని మందిరానికి రాకుండా ఉంటున్నారు. కానీ ముందున్న వారం అంతా వారికి ఆశీర్వాదకరంగా ఉండదు. అది ప్రభు చెప్పిన ఆజ్ఞ, నేను చెప్పే మాట కాదు. నేను కేవలము జ్ఞాపకం చేసేవాడిని మాత్రమే. మీరు భయపడ్డా, బాధపడ్డా, నొచ్చుకున్నా నేను మాత్రం శాపగ్రస్తుని కావద్దు. అది నా బాధ్యత. మీ మేలు కొరకే చెప్తున్నా. తల్లిదండ్రులుగా, పెద్దలుగా, దేవుని పిల్లలుగా వారంలో ఒక రోజు, ఆదివారము పరిశుద్ధ దినము, ఆశీర్వదించబడిన దినము, నీవు మందిరానికి కనుక రాకపోతే నీ ఆశీర్వాదములు రెన్యువల్ కావు, నీ పరిశుద్ధత రెన్యువల్ కాదు, నీ ప్రార్థనలు రెన్యువల్ కావు, నీ విజ్ఞాపనలు రెన్యువల్ కావు. అవి అలాగే ఉంచివేయబడతాయి. అవి ఆలస్యంలోనే ఉంటాయి. కానీ మరలా నువ్వే వచ్చి మరలా 10 వారాల తర్వాత సాక్ష్యం చెప్పుకుంటూ నేను ఎప్పుడో ప్రభువుని ప్రార్థన చేసిన దేవుడు నన్ను కనికరించట్లేదు. ఎలా కనికరిస్తాడు? నీకు వారానికి ఒకసారి రెన్యువల్ చేసుకోమంటే చేసుకో. కానీ నీ నెట్వర్క్ మాత్రం 28 రోజులకు కంపల్సరీ రెన్యువల్ కావాలా? దానికోసం 379 రూపాయల లేదంటే 600 రూపాయల పెట్టి రెన్యువల్ చేసుకుంటావు. ఎందుకు? నీ ఆఫీసర్ దగ్గర నుండి ఫోన్ మిస్ అయితే నీకు మేము వస్తాయి. నీ బంధువుల దగ్గర నుండి ఇంపార్టెంట్ మెసేజ్ నీకు రాకుండా మిస్ అయిపోతావు. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేవాడు ఫోన్ చేస్తే నువ్వు ఎత్తకపోతే వాడు డబ్బులు ఎక్కడ ఖతం చేస్తాడు అని నీకు అదే తొందర. వీటన్నిటికీ తొందర ఉంటుంది. కానీ వాటన్నిటికీ మూలమైన దేవుడు అనుగ్రహించే రెన్యువల్ మీద నీకెందుకు తొందర ఉండదు? వారంలో ఒక్కసారి రండి, మీకు ఆశీర్వాదకరం. చూడండి, వచ్చి చూడండి, ప్రభు మాటను పాటించి చూడండి, ఆశీర్వదించబడండి, పరిశుద్ధపరచబడవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఎందుకు అంటే, వారానికి ఒకసారి ఎందుకు రావాలి అంటే, ఇది సర్వీస్ సెంటర్. ఏ సెంటర్ ఇది? ఏ సెంటర్ ఇది? సర్వీస్ సెంటర్. ఐఫోన్ కొనుక్కుంటావు, ఐఫోన్ కొనుక్కొని ప్రాబ్లం వస్తే ఎక్కడికి తీసుకెళ్తావు? శాంసంగ్ సర్వీస్ సెంటర్ తీసుకెళ్తారా? అది సర్వీస్ సెంటరే కదా, అది మొబైలే కదా. పేరు మారింది అంతే. ఏమైతుంది? నేను ఈ సర్వీస్ సెంటర్లో ఉన్నాను, నేను వేరే సర్వీస్ సెంటర్లో ఉంటా, ఏం కాదు రెన్యువల్ అవుతుంది అంటే అవుతుందా? సిమ్ ఏమో ఎయిర్టెల్, అదే 49 రూపీస్ తీసుకుపోయి వోడాఫోన్ రీఛార్జ్ చేయండి. మరి నీ సర్వీస్ సెంటర్లో నీవు పుట్టి పెరిగి నీవు రక్షింపబడిన నీ సర్వీస్ సెంటర్ను నువ్వు విడిచిపెడితే నీకు ఎక్కడ దొరుకుతుంది రెన్యువల్? నీకు
ఏ బ్రాండ్ కంపెనీ వాడి సెంటర్ని ఏర్పాటు చేసి వాని ఎందుకు తీసుకెళ్తేనే వాడికి తెలుస్తుంది నీలోని లోపం ఏంటో, నీ మొబైల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో వాడే సరిగా చేస్తాడు. ఐఫోన్ తీసుకొని వెళ్ళి శాంసంగ్ వాడికి ఇస్తే వాడు దాని షట్టర్ కూడా ఓపెన్ చేయలేడు. వాటి టెక్నాలజీ డిఫరెంట్ ఉంటుంది. మరి నిన్ను సృజించిన సృష్టికర్త నీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆరాధన కేంద్రంలో నీవు రాకుండా ఉంటే నువ్వు ఎలాగో సరి చేయబడతావు, నువ్వు ఎలాగో మరలా క్రమపరచబడతావు. కాబట్టి ఈ లోకానుసారమైన వాటి నుండి రిక్తులుగా చేయడమే కాపరి యొక్క పని. కాయువాడు, పరిచర్యలో ఎదిగింప చేయువాడు, లోకానుసారమైన బంధకముల నుండి రిక్తులుగా చేయువాడు. ఇంకా చివరిగా 4వ మాటగా చూసి ముగించుకుందాం. కాపరి పని అయిపోయింది. ఇప్పుడు ఎవరి వంతు? ఇప్పుడు గొర్రెల వంతు. ఇంతసేపు కాపరి చేయవలసిన పనులు, కాపరి చేయవలసిన బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు గొర్రెల వంతు. మరి గొర్రెలు ఎలాగ ఉండాలి? యోహాను సువార్త చూడండి 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం గమనిస్తే, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతన్ని వెంబడించును. చూడండి, గొర్రెల కాపరి పేరు పెట్టి పిలిస్తే గొర్రెలు ఏం చేయాలంట? ఆ కాపరి స్వరమును విని గుర్తుపట్టి ఆ గొర్రెలను, ఆ కాపరిని ఆ గొర్రెలు వెంబడించాలి. ఎందుకు? ఆ కాపరి స్వరం అవి గుర్తుపెట్టుకుంటాయి. ఆ కాపరి కింద పెరిగినాయి కాబట్టి, ఆ కాపరిని గమనించినాయి కాబట్టి, ఆ కాపరి ఏ రీతిగా పిలుస్తాడో వాటికి తెలుసు కాబట్టి, ఆ కాపరిని స్వరమును విని ఆ గొర్రెలు ఆ కాపరి ముందుగా నడిచినప్పుడల్లా ఆ కాపరి వెనకాల ఈ గొర్రెలు నడవాలి. కాపరి ముందు నడుస్తున్నాడా, వెనక నడుస్తున్నాడా? కాపరి ముందు నడుస్తుంటే గొర్రెలు ఏం చేయాలి? వెనకాల కాపరిని అనుసరించాలి. కాపరి స్వరం మాత్రమే అవి వినాలా. తర్వాత 5వ వచనం చూడండి, అన్యుల స్వరము అవి ఎరుగవి గనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవాలి. గొర్రెలు ఎవరి స్వరం పడితే వారి స్వరం వినడానికి లేదు. ఏమనుకుంటారంటే గొర్రెలు ఏమనుకుంటాయంటే, ఆయన కూడా కాపరే కదా, ఆయన స్వరం కూడా వినాలి కదా, ఆయన కూడా మంద ఉంది కదా. కానీ ఆ మంద, ఆ కాపరి ఉంది ఆ మంద కొరకు. ఆ కాపరి స్వరం గుర్తుపట్టేది ఆ గొర్రెలు. నీ కాపరి స్వరము నీవు వినాలి. నీ కాపరి నడిచే మార్గంలో నీవు నడవాలి. నీ కాపరిని నీవు వెంబడించాలి. ఎందుకొరకు? నీ కాపరి నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. నీ కాపరి నీకు ఒక పేరు పెడతాడు. మీరు అనుకోవచ్చు, దేవుడు ఎంతమందికి అని పేర్లు పెడతాడు? ఇన్ని పేర్లు దేవునికి గుర్తుంటాయా? ఉంటాయా? ఉండయా? ఉంటాయా? ఆధారం ఏంటి? దేవుడు మనందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తాడని ఆధారం ఏంటి? వేటికమ్మా? దేవుని దగ్గర ఆధార్ కార్డులు మనం భిన్నముగా రూపింపబడే కొంపే ముద్రింపబడి ఉన్నాయి ఆయన దగ్గర. కీర్తనకారుడు చూడండి ఏమంటున్నాడు అనుకుంటున్నా. కీర్తనకారుడు 147లో 4వ వచనం చూడండి. కీర్తన 147 4వ వచనంలో నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. వేటికి పేర్లు పెడుతున్నాడు దేవుడు? నక్షత్రములకే పేర్లు పెడుతున్నాడు. నక్షత్రములు ఎన్ని? మన భూమండలము వాటి ముందట కొద్దిది.
నక్షత్రములే, లక్షల కోట్ల నక్షత్రములనే దేవుడు నియమించి వాటికి పేర్లు పెడితే, మరి వాటికి పేర్లు పెట్టిన దేవునికి మన పేర్లు గుర్తుండవా? మనకు పేర్లు పెట్టడా? మనకు పేర్లు ఎలా పెడతాడు? మన స్వభావాన్ని బట్టి పేర్లు పెడతాడు. మన స్వభావాన్ని బట్టి ఆయన పేర్లు పెట్టి పిలుస్తాడు. మనము ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన స్వరమును విని మనం ఆయన అనుసరించాలి. కాపరి స్వరమును విని గొర్రెలు అనుసరించాలి. నేను హైదరాబాద్లో బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ అయిపోయాక నన్ను ఫస్ట్ టైం వైజాగ్ పంపించారు. విశాఖపట్నం వెళ్ళాను, అక్కడ 1 year ఉన్నాను ట్రైనింగ్ అయిపోయాక. అక్కడికి వెళ్ళిన కొత్తలో నాతో ట్రైనింగ్ చేసిన అతను ఏం చేశాడంటే వాళ్ళ చర్చికి తీసుకెళ్ళాడు. ఆ చర్చిలోకి వెళ్ళాక నేను ఆశ్చర్యపోయాను. ఉన్నారు 50-60 మంది ఉన్నారు చర్చిలో. ఆ చర్చిలో ఉన్నటువంటి లోపం ఏంటంటే పాస్టర్ గారు గుడ్డివాడు. పాస్టర్ గారి కళ్ళు కనబడవు, కానీ ఆయన బ్రెయిలీ లిపితోటే ఆ చేతులతోటే ఇలా తడుముకుంటేనే వాక్యం అంతా చెప్తున్నాడు. కానీ ముందుటున్న విశ్వాసులను చూస్తే ఎలాగుండే పరిస్థితి? ఎందుకు? పాస్టర్ గారి కళ్ళు కనబడవు. ముచ్చట్లు పెట్టుకోవడమే, గిల్లుకోవడమే, కొట్టుకోవడమే, తిట్టుకోవడమే. నాకు ఆశ్చర్యం అవుతుంది. కారణం పాస్టర్ గారు చూస్తలేడు. స్వరం వినడం లేదు వీళ్ళ శ్రద్ధ. పాస్టర్ గారు చూస్తలేడు కదా మమ్మల్ని, ఎట్లా పాస్టర్ గారి కళ్ళు కనబడాయి కదా అని వీళ్ళ పనులన్నీ చేసుకుంటుంటే, ప్రభువా ఏంటి స్వరం వినబట్టి వీరు ఈ పని చేస్తున్నారా అనుకుంటున్నారు. కాబట్టి గొర్రెలు కాపరి స్వరమును విని అనుసరించే రీతిగా ఉండాలి. చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తున్నాను. చూడండి, హెజ్కేలు గ్రంథంలో కనుక మనం గమనిస్తే చదవబడిన లేఖన భాగంలో చూడండి, హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 17 నుంచి గమనిస్తే చూడండి, కాపరి ఏం చేస్తున్నాడంటే గొర్రెలను మేపి పరుండబెట్టుదును, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను. కాపరి చూడండి 2 పనులు చేస్తున్నాడు. ఒకవేళ బలహీనంగా ఉంటే గాయపడితే గాయములు కడతాడంట, తోలివేసిన దాన్ని మరలా తీసుకొస్తాడంట, తప్పిపోయిన దాన్ని వెతుకుతాడంట, వాటికి మేత వేపి పరుండ పెడతాడంట, దుర్బలంగా ఉంటే బలపడతాడు. కానీ ఏవైతే క్రొవ్వినవి ఉంటాయో, ఏవైతే బలము కలిగిన వాటిగా ఉంటాయో, వాటి బలమును క్రొవ్వును చూపెట్టుకోవాలని ప్రయత్నిస్తే వాటికి శిక్షయనే మేత పెట్టి లయపరుస్తాను. కాపరి దగ్గర చూడండి, గాయములు కట్టడం మాత్రమే కాదు, శిక్షించడం కూడా తెలుసు. కాబట్టి గొర్రెలు ఎలా ఉండాలా? ఆ క్రొవ్వును బయలుపరచకూడదు, తన బలాన్ని ప్రదర్శించకూడదు. కాపరి దగ్గర నెమ్మదిగా అన్నికి మనికి ఉండాలా. ఇంకా ఏమంటున్నాడంటే, నా మంద ఇక్కడ చూడండి, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకు మధ్యను, గొర్రెలకును మేకపోతులకు మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. ఎన్ని రకాలుగా ఉన్నాయి మందలో? గొర్రెలున్నాయి, పొట్టేళ్లున్నాయి, మేకపోతులున్నాయి. నేను కాపరిని, మీరందరి గొర్రెలంటే అన్ని గొర్రెలు ఒకే రకంగా ఉండవు. కొన్ని గొర్రెలుగా ఉంటున్నాయి, కొన్ని పొట్టేళ్లుగా ఉంటున్నాయి, కొన్ని మేకపోతులుగా ఉంటున్నాయి. వీటినన్నిటిని కూడా నేను సపరేట్ చేసి వారికి నేను భేదమును కనుగొని వారికి నేను తీర్పు తీరుస్తానంట. ఎందుకంట ఈ పొట్టేళ్ళు మేకపోతులు ఏం చేస్తాయంట? మేత మేసి మిగిలిన దాన్ని కాళ్ళతో త్రొక్కుతాయంట. గొర్రెలు తినకుండా, ఎందుకు? మా కడుపు నిండింది, మేం మాత్రమే బాగుండాలి, మేమే క్రొవ్విన వాటిగా ఉండాలి, మేమే బలిసిన వాటిగా ఉండాలి, మిగతా వాటికి ఆహారం వద్దని త్రొక్కేస్తాయంట. ఇవి మంచిగా నీరు తాగిన తర్వాత మిగతా నీరుని ఏం చేస్తాయంట? కాళ్ళతో కలకలు చేసి బురదను చేస్తాయట. కాళ్ళతో బురదగా కలిపిన వాటిని అవి తాగేటట్టు కలకలు చేస్తాయి. కాబట్టి ఇకేమంటున్నాడంటే 20వ వచనంలో, ఇదిగో నేనే
క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదమును కనుగొని తీర్పు తీర్చుదును. ఎందుకంటే ఇవేం చేస్తాయంట, భుజముతోను ప్రక్కతోను త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నిటిని పొడిచి చెదరగొట్టుదును. ఇవేం చేస్తాయంట, చెదరగొడతాయంట. ప్రక్కతో పొడుస్తాయంట. ముందట బాగానే కనబడుతుంటాయి, కానీ ఏం చేస్తారు, ప్రక్కతో పొడుస్తాయంట. కొమ్ములతో పొడుస్తాయంట. రోగం కలిగిన వాటిని పొడిచి చంపేస్తాయంట. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వాటికి తీర్పు తీర్చుదని అంటున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలకు దోపుడు కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీ 3:17 రాయబడిన మాట ఏంటి? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేయుదును. చదవండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. గొర్రె పొట్టేలుగా ఉండకండి, మేకపోతులుగా ఉండకండి. ఎందుకంటే మీ తోటి గొర్రెలను గనక మీరు త్రోసి కొమ్ములతో పొడి చేసి మందను పాడు చేస్తే నీ కాపరి నిన్ను పాడు చేస్తానని ఖచ్చితంగా చెప్తున్నాడు. తీర్పు తీరుస్తానంటున్నాడు. గొర్రెను సపరేట్ చేస్తా, పొట్టేళ్లను సపరేట్ చేస్తా, మేకపోతులను సపరేట్ చేస్తా. మందిరమును పాడు చేయడం అంటే మందిరం ఒకటే కాదు, పరిచర్యకు ఆటంకం చేయకూడదు, పరిచర్యలో భేదములు తీసుకురాకూడదు. భేదములు రాకపోవట అసాధ్యము, కానీ ఎవడి ద్వారా భేదములు కలుగుతున్నాయో వానికి ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఎవరి ద్వారా భేదములు కలుగుతున్నాయో వానికి శ్రమ. స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్న మాట. ఇవి మాత్రం మనకు చెవికెక్కాయి. ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నారు, భేదములు రాక మానవు, కానీ ఆ భేదములు ఎవరి ద్వారా వస్తున్నాయో వారికి శ్రమ. కాబట్టి అలాంటి వాటిగా ఉండకుండా మందలో ఒక గొర్రెను కలుపుకుపోయే స్వభావం, గొర్రెను పొట్టేలతో కలుపుకుపోయే స్వభావం, పొట్టేలు మేకపోతుతో కలిసిపోయే స్వభావం కలిగి ఉండి మందంతయు కలిస్తే కాపరికి మహిమ, మందకు దీవెన, మందకు ఆశీర్వాదము, మందకు బలము. అంతే తప్ప నువ్వెక్కడికి పరిగెడుతున్నావా, ఎడు తప్పిపోతున్నావా, నీ వెంట కాపరి పరిగెత్తడు. గొర్రెగా నీవు కాపరిని వెంబడించాలి. అది నిజమైన కాపరి, నిజమైన గొర్రెల లక్షణము. అటు రీతిగా ప్రభు మనల్ని ముందుకు నడిపించును గాక.